ఇదేంది? వెనక్కి తగ్గేది లేదు. హైడ్రా అంటే కొందరికి కడుపు మంట. చెరువుల ఆక్రమిస్తే ఎంత పెద్దవారైనా ఉపేక్షించం. అందుకే హైడ్రాపై కొందరు తప్పుడు ఆరోపణలు. ఎవరేమనుకున్నా అక్రమ కూల్చివేతలు ఆగవు. వర్షం వస్తే చెన్నై, ముంబై పరిస్థితి ఏంటో చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. చెరువులు కనుమరుగైతే మన మనుగడ ఉండదు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాదును కాపాడుకుందాం. సీఎం రేవంత్ బుద్ధ భవన్లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం. మొత్తానికి ఇక మరి ఎక్కడెక్కడైతే కబ్జాలు, ఎక్కడెక్కడైతే ఆక్రమణలు, ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టడాలు జరిగినాయో ఇక మరి వాటిని 450 ఏళ్ల చరిత్ర గల హైదరాబాదును ఇక కొంతమంది అక్రమదారుల కబంధ హస్తాలలో మరి బందీ అయి ఉన్నది. ఇక మరి వాటిని కత్తిరియాలే, ఏడి కాడికి ఆ బంధాలను విడదీసి హైదరాబాదును కాపాడుకుందాం. ఎక్కడెక్కడ కబ్జాలైనాయి, ఎక్కడెక్కడ మరి ఆక్రమించుకున్నారు అనేది ఇక మరి ఈ రకంగా మొత్తానికి హైడ్రా పోలీస్ స్టేషన్నే మరి ఇక బిల్డింగు బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్నే ప్రారంభం చేసిండట. ఇక దీనికి కొంతమందిని పోలీసు వాళ్ళను, కొన్ని వాహనాలను ఇంకా వీళ్ళకు తయారు చేసి పెట్టిండు. ఇంకా ఎక్కడైతే వీళ్ళకి అనుమానం ఉండి ఫలానా కాడ ఓ చెరువును ఆక్రమించుకోర్రు, లేకపోతే ఓ సర్కారు భూమిని ఆక్రమించుకోర్రు అనేది వీళ్ళ కళ్ళల్లో పడితే ఎమ్మటే పోయి దాన్ని కథం పట్టిస్తారట. అందుకనే వెనక్కి తగ్గేది లేదు అనేది తీసుకొస్తారు. సరే, ఇక ఈ మొత్తం యుద్ధం పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం, తిప్పికొట్టిన భారతం. ఇప్పుడు చెప్పుకున్న ముచ్చట ఇది. ఏముంది ఇంకా?